ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. లలితాదేవి జయంతి. సో అందరూ చాలామంది, కొంతమంది ఉపాసకులు కానివ్వండి, కొంతమంది అమ్మవారు ఆరాధించే భక్తులకు నిజంగా ఇది ఒక గొప్ప రోజు అనుకోవాలి సార్. ఈ అమ్మవారి జయంతి ఎప్పుడుంది, ఆ రోజు ముఖ్యంగా ఏం చేయాలంటారు సార్? ఒక అమ్మవారి ఉపాసకులు మీరు ఏం చెప్తారు? నేనైతే ఒకటేనండి, అంటే మీరు ఉపాసకులు అంటున్నారు, నేను చాలామంది ఉపాసకులు నేను చాలా అదముడిని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే చెప్తాను చూడండి, నా లైఫ్లో జరిగిన సంఘటనలు ఏమిటి అంటే, అమ్మవారి ఉపాసనకు ముందు, అమ్మవారి ఉపాసన తర్వాత అని చెప్పొచ్చు. అది ఎలా అయితే చూడండి, మనకి గిరి ప్రదక్షిణానికి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటారు, అవును, గిరి ప్రదక్షిణకు ముందు, గిరి ప్రదక్షిణ తర్వాత అంటాం. ఎస్. అలాగే నా లైఫ్లో కూడా ఏంటంటే, అమ్మవారి ఉపాసనకు ముందు నా లైఫ్ ఏంటి, తర్వాత ఏమిటి అని చెప్పి తీసుకుంటే, ప్రతీది కూడా అంటే ఏమిటి, ఆలోచన విధానం దగ్గర నుంచి, శాస్త్రంలో మనం తెలుసుకునే అంశాల దగ్గర నుంచి, నా లైఫ్ స్టైల్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో చాలా మార్పు వచ్చిందండి. అదేంటంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత చక్కగా ఉంటుందా అమ్మవారు ఉపాసన చేస్తే అంటే ఏమిటంటే ఏదో కోట్లున్నాయా, లక్షలు సంపాదించానా అని కాదు అక్కడ. ఏదో లక్షలు సంపాదిస్తున్నామా, కోట్లు సంపాదిస్తున్నామా అని కాదు అక్కడ. డబ్బులు సంపాదించమా అని కాదు అమ్మవారు ఉపాసనలో. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటారు, అమ్మవారు ఉపాసన అంటారు, మరి ఏది మీరు కోట్లు సంపాదించాలి కదా అంటారు. కాదు, అక్కడ కోట్లుతో సమానమైనటువంటి థింకింగ్ లెవెల్స్ వస్తాయి. అర్థమైందండి? ఎస్. ఇప్పుడు అలా అయితే డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కడు సుఖంగానే ఉండాలి మరి. ఎస్. అండ్ మిమ్మల్ని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది సార్, మీకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకైతే తెలియదు. ఎప్పుడు ప్రశాంతంగా, ఎప్పుడు ఫోన్ చేసినా నిమ్మలంగా మాట్లాడతారు. ఏ అవతలి వ్యక్తి ప్రశ్నని దానికి తగిన సమాధానం ఇస్తారు. అది మీ దగ్గర చూసి కొంతమంది నేర్చుకోవాలని కూడా నేను అనుకుంటాను. అంటే ఇది ఎందుకు వస్తుంది అంటారండి, లలితా అమ్మవారి ఉపాసన చేస్తే వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ప్రతి నామము చెప్తుంది ఏమిటి అంటే, ఇది కానిదంటూ అమ్మవారు లేదు. ఓకే, ఇప్పుడు అన్నీ అమ్మవారని చెప్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే మనం ఒక ఇది చేయాలి, అరే ఇది అమ్మవారు కదా అనే భావన కలుగుతుంది. అవును, అంతే కదా. అమ్మవారు కానిదంటూ కానిదంటూ లేదన్నప్పుడు పరిస్థితి ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, అంత అలర్ట్గా ఉండాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఎస్. కాబట్టి నేననే కాదు, అమ్మవారు ఉపాసన ఎంతమంది అయితే చేస్తారో వాళ్ళందరికీ కూడా బిఫోర్ ఉపాసన, ఆఫ్టర్ ఉపాసన అని క్లియర్గా చెప్పొచ్చు మనం. ఓకే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ జగత్తును మొత్తం సృష్టించింది అమ్మవారే. ఎస్. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. చాలామందికి సంశయాలు ఉంటాయి, ఏమండి లలితా సహస్రనామాలు చదవచ్చా చదవకూడదా అని సంశయంతో నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. నేను ఒకటే అంటాను, ఒక చిన్న పిల్లవాడు తల్లిని పిలుస్తున్నాడు. చిన్న పిల్లవాడు నాకేమీ తెలియదు, అమ్మని పిలవడమే నాకు కావాలన్నప్పుడు వాడు అమ్మని కూడా పిలవక్కర్లేదు, కుయ్యమంటే చాలా అమ్మ పలుకుతుంది. ఎస్, అవును. ఏమైందో అని అంటే ఏమిటి, అమ్మని పిలుస్తున్నాను, అమ్మ రావాలనే భావనతో మీరు నమస్కరించుకుంటే చాలు. ఎందుకు కంగారు పడ్డావు, సహస్రనామాల్లో నేను ఏమైనా తప్పు పలుకుతానేమో? ఎస్. ఏమక్కర్లేదు. నేనేమంటానంటే, మీకు ఒకవేళ లలితాసహస్రనామాలు రావు, ఇప్పుడిప్పుడే లలితాసహస్రనామాల గురించి తెలుసుకున్నారు అనుకోండి, ఒక్క మంత్రం పట్టుకోండి, శ్రీమాత్రే నమః. ఇందులో ఏం తప్పు ఉంటుంది? అంతే కదా. అలా కాదండి, నాకు మొత్తం నేర్చుకోవాలని ఉంది, గురువుల సమక్షంలో నేర్చుకోవాలని చెప్తారు, తప్పులు చదివితే మంచిది కాదంటారు. 100% నిజం. అది తప్పులు పలకకూడదు లలితాసహస్రనామాలు. ఎందుకంటే అవి నామములు, బయటికి చూడడానికి నామములు కనిపిస్తున్నాయి, కానీ ఇన్నర్గా మహాశక్తివంతమైనటువంటివి అవి. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఫోన్ నెంబర్ ఉంది, ఎవరికైనా ఫోన్ చేస్తున్నాం, ఒక్క అక్షరం, ఒక్క నెంబర్ తప్పు పడితే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోద్ది, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫోన్. అంతే కదా. ఒక అక్షరం మనం తప్పు రాస్తే మీనింగ్ మారిపోతుంది. అవును. అలాగే ఈ నామాలు ఎంత గొప్పవంటే వీటిని అపౌరుషములు అంటారు. అపౌరుషములు అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరు రచించలేదు వీటిని. అమ్మవారిలో నుంచి 8 కిరణాలుగా బయటికి వచ్చి, వసిన్యాది వాగ్దేవతలు అంటారు వాళ్ళని. ఆ వసిన్యాది వాగ్దేవతలు బయటికి వచ్చి అమ్మవారి సభలో, నిండు సభలో చెప్పారు వాళ్ళు. ఓకే. చెప్పడం వల్ల అది వచ్చాయి, కానీ ఎవరో రాసేసినటువంటివి కావు ఇవి. అందుకని ఏమిటి, వేదంతో సమానం. వేదం ఎంత మనకి గొప్పదో ఈ సహస్రనామాలు కూడా అంత గొప్పవని చెప్తుంటారు. అందుకని తప్పు పలకనాయన అని చెప్తుంటారు. అంతేగాని దాని గురించి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. అమ్మో తప్పు పలికితే ఏమైపోతుంది, మీకు భక్తి ప్రధానం. మీరు కనుక భక్తిగా చేశారు, అమ్మవారే మీకు సరిగ్గా పలికేలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది.
ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తప్పు పలుకుతామేమో అనేటువంటి దీంట్లో ఇంత గొప్ప నామాలని చాలామంది ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. అవును అవును. మొదట్లో నాకు కూడా పెద్దగా పలకడం వచ్చేది కాదు నిజం చెప్పాలంటే. ఓకే. నాకు కూడా స్టార్టింగ్లో అవి తిరిగేవి కాదు అంత గొప్పగా, అవంత కష్టంగా కూడా ఏమండో చెప్తున్నా. అవును. కానీ నేనేంటి భక్తి ప్రధానం అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు మనకి చాలా ఫ్లూయెంట్గా వస్తూ ఉంటాయి. అంటే ఎవరికైనా, నాకనే కాదండి, ఎవరికైనా స్టార్టింగ్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎవరు కూడా ప్రారంభం నుంచి అద్భుతంగా పలకలేరు. పుట్టిన పిల్లవాడు ఏబిసిలు ఎంత తప్పు రాస్తాడో అంతే, చదివేటప్పుడు కూడా అంతే తప్పు జరుగుతుంది. అంతే. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా అయిపోయి ఎలా చదువుతారండి? ఎస్ అవును. ఎవరైనా స్టార్టింగ్ కొంచెం ఒక దగ్గర పలకాల్సింది ఇంకో రకంగా పలుకుతాంగా, దాని తర్వాత పర్ఫెక్ట్ అవ్వట్లేదా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, తప్పు పలుకుతాయేమో అన్న భయంతో నాకు ఒక క్లయింట్ ఒకసారి ఏమడిగిందంటే ఆవిడ, ఏమంటే లలిత సహస్రనామాలు ఎవరు చేయకూడదంట కదా, మా ఇంటి దగ్గర పూజారి చెప్పారు. అయ్యో తప్పమ్మా, అలా ఏం లేదు, ఫలశ్రుతిలో ఉంది, అందరూ చేసుకోవచ్చు. ఓకే. కుల మత వర్ణ భేదాలు ఏమీ లేవు, అందరూ చక్కగా చేసుకోవచ్చు, కానీ తప్పులు పలకకుండా చేసుకోండి అనేటువంటిది ఉంది. అదేదో పెద్ద రహస్యనామాలని, దాన్ని అసలు ఎవరూ పలకకూడదు అనేటువంటి ఒక భావన ఉంది. అది దాని నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఇంకోటి ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అమ్మవారు ఎలా ఉంటుందో చెప్తా చూడండి. మీరు నమ్మి గనక లలిత సహస్రనామాలు చేసుకుంటూ ఉంటున్నారు అనుకోండి, ఫస్ట్ మీలో వచ్చే చేంజెస్ చెప్తాను. అంటే లలితా జయంతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను నేను మీకు. అంతకుముందు అంతా మెంటల్లీ డిజార్డర్గా ఉన్నారు, అంటే కొంతమందికి అప్పులు ఉంటాయి, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సరే, ఫస్ట్ అది స్టెబిల్ అవుతుంది. నా అనుభవంతో చెప్తున్నా, ఫస్ట్ ఏమవుతుందంటే తొనికిసలాడిపోతుంది వాళ్ళలో. ఓకే. అంటే నేనేం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, నా రూట్ ఏంటో అర్థం కావట్లేదు అని కొంతమంది బాధపడుతుంటారు. ఫస్ట్ అది పోతుంది వాళ్ళలో నుంచి. ఓకే. అది ఎప్పుడైతే పోయిందో స్టెబిలిటీ అవుతాడు మనిషి. స్టెబుల్ అయిన తర్వాత మీరు రోజు చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఇంకో స్టెప్ ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే మీ లోపల ఏదో ఎనర్జీ ఫామ్ అయిందనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే. నిత్యము లలిత చేసేవారికి ఎనర్జీ ఫామ్ అయిందని అర్థమవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంటుంది, దాని తర్వాత మీ నుంచి మీరు గమనించండి, రోజు లలిత చేసేవారికి ఏంటంటే, ఒకటి స్టెబిల్ అయ్యాడు, రెండవది ఒక ఎనర్జీ ఫామ్ అయిందని అర్థమవుతుంది. మీకు పనికొచ్చే వాళ్ళు ఎవరు, పనికిరాని వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ సెపరేట్ అయిపోతుంటారు, పనికొచ్చే వాళ్ళ దగ్గర అవుతూ ఉంటారు. ఓకే. అంటే మీ జీవితంలో మీరు ఉద్ధరింపబడడానికి ఎవరెవరైతే మీకు కావాలో ఆ బ్యాచ్ మొత్తం మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది లలిత చేసుకున్నప్పుడు. అంటే అమ్మవారి యొక్క సంబంధించిన వాళ్ళే కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇది మూడోది. నాలుగోది ఏమవుతుందంటే, ఇక్కడ మీరు ఎటువైపు వెళ్తే ఉద్ధరింపబడతారో ఆ రూట్ ఆటోమేటిక్గా అమ్మ తీసుకెళ్తుంటుంది. అయితే ఈ 4 స్టెప్స్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమంటారు, నేను ప్రయత్నం చేశానంటారు. అవును. మీరు చేసే ప్రయత్నానికి ఉన్నటువంటి శక్తి కూడా అమ్మవారే అని చెప్తుంది శాస్త్రం. మీరు కదలాలి. ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చింది ఎవరికైనా, ఇది అట్లా కదులుతాడు, మరి కదలలేడు. మన కదులుతాడా? కదలలేడు. ఏమంటే మొత్తం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది, మంచం మీద పడుకుంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు. అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే ఏమిటి, దాని వెనకాతనుంది అమ్మవారు. నేను చేసే ప్రతి ప్రయత్నం అమ్మవారు అనే భావంతో ఉండాలి. ఓకే. ఆ ప్రయత్నానికి వెనుకున్న శక్తి అమ్మవారు అనేటువంటి భావంతో ఉండాలి. ఓకే. ఆ ప్రయత్నం ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, ఇది అమ్మవారు, నేను చేస్తున్న ప్రయత్నం అమ్మవారు అనుకుంటుంటే ఆ ప్రయత్నం సక్సెస్ అయిపోతుంది. అలా ఏమవుతుందంటే వన్ బై వన్ మీ కుటుంబ సంబంధించిన సమస్యలు కావచ్చు. నేను ఒకటే చెప్తాను, లలితా సహస్రనామాలు చేసినంత మాత్రం కోట్లు రావాలని రూల్ లేదు. అదే సార్, గుర్తుపెట్టుకోండి. అమ్మవారు అమ్మ నాకు కోట్లే రావాలంటే ఇస్తుంది కూడా, నేను అది కూడా చెప్తా గ్యారంటీగా. లేదమ్మా నేను సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేస్తాను తల్లి, నేను నమ్ముకొని నాకు కోట్ల రూపాయలు రావాలంటే ఇస్తుంది కూడా. ఓకే. అందులో సందేహం లేదు. కానీ నేనేమంటానంటే, నువ్వు కోట్లు లక్షలు సంపాదించడానికి చెయ్యకు, నీ జీవితం తరించడానికి చెయ్యి ముందు. కోట్లేంటి, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లైనా ఇస్తుంది అమ్మవారికి, పెద్ద విషయం కాదు. ఇన్ని బ్రహ్మాండాలు సృష్టించినటువంటి అమ్మవారికి నీ కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు అమ్మవారికి. చిన్న విషయం అది, చాలా చిన్న విషయం. పిపీలి కాదు పర్యంతం అంటారు, అంటే ఒక చీమతో సమానం ఆవిడికి ఒక 10 కోట్లు ఇవ్వాలంటే మీకు. కాబట్టి నేనేమంటానంటే, ఈ మనుష్య జీవితంలో నువ్వు మనిషిగా జన్మనెత్తావు కాబట్టి, మనిషిగా జన్మనెత్తినందుకు ఇది చాలా గొప్ప విషయం. ఈ జన్మనెత్తిన తర్వాత అమ్మవారు ఉంది, ఈ విశ్వంలో భగవత్ సంబంధించిన శక్తి ఉందని తెలుసుకోవడం మరొక గొప్ప విషయం. తెలుసుకున్న తర్వాత చేస్తున్నావు చూడు, అది గొప్ప విషయం. ఇది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని పక్కన పెట్టేసి మీ కోట్లు సంపాదించి తప్పేం కాదు. శాస్త్రంలో ఎక్కడ వేదంలో కూడా డబ్బు సంపాదించొద్దని చెప్పలేదండి. ఖచ్చితంగా ఒక గృహస్థు సంవత్సరానికి సరిపోయేంత ధనం దాచుకోవాలట ఆయన దగ్గర. ఎందుకంటే ఫ్యామిలీని నడుపుతున్నాడు,
ఎప్పుడేమొస్తుందో తెలియదు, కరువు రావచ్చు, కాటకం రావచ్చు, ఏదైనా రావచ్చు. నీ దగ్గర డబ్బులు ఉంటే ఫ్యామిలీ ఇబ్బంది పడదు. కాబట్టి అవును. ధనాన్ని ధర్మంగా సంపాదించు, వ్యాపారం చేసి సంపాదించు, కొన్ని కోట్లు సంపాదించనే చెప్పింది. ఎక్కడ కూడా సంపాదించొద్దు అనేటువంటిది ఎక్కడ మన శాస్త్రాల్లో లేదు. కాకపోతే నేననేది ఏంటంటే, మీరు ఏ పూజ చేసినా, లలిత చేసుకున్నా, విష్ణు చేసుకున్నా, ఏం చేసుకున్నా, ఫస్ట్ మీకు ఉండాల్సిన కాన్సెప్ట్ ఏమిటంటే మనుష్య జన్మ చాలా గొప్పది, అందులో భగవంతుని తెలుసుకోవడం ఇంకా గొప్పది. ఆ తెలుసుకున్నాక నేను చేస్తున్నాను చూడు, ఇది చాలా గొప్పది అని ఫీల్ అవుతూ చేయాలి. ఎస్. చాలామంది ఏమంటుంటారంటే, సార్ నేను చేస్తున్నాను కానీ నా ఆలోచనలు ఎటు పోతున్నాయండి అంటూ ఉంటారు. నేనేమంటానంటే దాన్ని రిథమిక్గా చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీమాత్రే నమః చేయమన్నాను, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, అందుకే రిథమ్ ఉండాలి దానికి. అసలు అప్పుడు ఆలోచనే రాదు, ఎందుకంటే ఆ రిథంలో ఉంటారు మీరు. మీరు మంచి ఇది అన్నారు, ఆలోచన రాదు. ఎందుకంటే మనం దీన్ని ఈ రిథం కలపడంలో మన మైండ్ హాయిని పొందుతుంది రిథం కలపడంలో. ఎస్. నేను ఇది నాకు ఎప్పుడు అనిపించింది అంటేనండి, నేను స్టార్టింగ్స్లో అంటే ఇది ఎట్లా ఉంటాయంటే, నిద్రపోయే ముందు నమశివాయ మంత్రం చేయమంటారు. నైట్ నిద్రపోయే ముందు, తెల్లారు లేవగానే గణపతిని స్కందుని చేయమంటుంటారు. నిద్రపోయే ముందు నమశివాయ నమశివాయ అనుకుంటే ఆలోచనలు పోయేవి. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని ఆలోచన చేంజ్ చేసినప్పుడు ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటే ఏమైంది, అదొక రిథమిక్ వెళ్తుంటే నేను అందులో అలాగా హాహా ఎంత బాగుంది ఇది అనిపించింది. దాని తర్వాత నేను ఏ మంత్రం చేసుకుంటున్నా కూడా నేను రిథమిక్గా చేసుకుని స్టార్ట్ చేస్తాను. అప్పుడేమో ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఎస్. మన వేద మంత్రాలు అవన్నీ ఒక రిథమిక్గా ఎందుకు ఉంటాయంటే అది ఎక్కడా పోదు. ఎస్. ఓకే. నెగిటివ్ ఆలోచనలు కూడా రావు ఇంకా మనం దాన్ని ఎంజాయ్ చేస్తుంటాం, Yes. ఆ మంత్రాన్ని ఎంజాయ్ చేస్తుంటాం ఆ రకంగా. అయితే లలితా సహస్రనామాల్లో గొప్పతనం ఏంటంటే, ఈ సమస్యకి మీకు మంత్రం లేదనేటువంటిది ఉండదు. లలిత కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎందుకంటే అమ్మవారే విష్ణు రూపంలో ఉంది అక్కడ. ఎస్. లలిత వేరు విష్ణు వేరు కాదు. మళ్ళీ అదే అమ్మవారు విష్ణు రూపంలో, ఆ రూపంలో విశ్వాన్ని వ్యక్తపరిచేటువంటి రూపంలో విష్ణు రూపంలో వచ్చింది. అందులో ప్రత్యేకంగా నేనేం చెప్తానంటే, ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భయం పోవాలంటే ఓం శ్రీమాత్రే నమః చేయండి ఫస్ట్. సో ఫైనల్గా సార్, లలిత జయంతి ఏ తేదీ మనం తేదీ చెప్పుకోలేదు, తేదీ ఒకటి, ఉదయాన్నే లేచిన తర్వాత నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన పని ఏంటి? ఒకటేనండి, 24వ తేదీ లలితా జయంతి, పౌర్ణమి రోజే అయింది. లక్కీగా మనకి ఎస్, పౌర్ణమి రోజే అయింది. ఆ రోజు శనివారం ఏర్పడింది. సూపర్. ఇంకా మీ కర్మలు తొలగించడానికి అమ్మవారు చక్కగా మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఓకే. రకరకాల కర్మలు ఉంటాయి, కర్మకారకుడు శనితోనే కదా మనకు అన్నీ కూడా. అందుకని నేనేమంటానంటే, ఉదయం చక్కగా నిద్రలేచి పౌర్ణమి రోజు మీరు చేయాల్సిన కాలకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా క్లియర్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళిరండి. ఫస్ట్ అమ్మవారి గుడి ఏదైనా వెళ్ళిరండి. ఎందుకంటే ఎందుకు గుడికి వెళ్ళి రమ్మంటున్నానంటే, మీకు తెలియకుండానే మీ ఆరో చుట్టూ కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళి వచ్చినప్పుడు చూడండి, వెళ్ళి రాగానే మనకి ఏదో తెలియని ఒక ఫీల్ వస్తుంది. ఎస్. ఎక్కడికో వెళ్ళొచ్చాం, ఏదో స్నానం చేసి వచ్చామా, లేకపోతే ఏదో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది గుడికి వెళ్ళి రాగానే. ఎందుకు, అక్కడుండే ఎనర్జీ, అక్కడ పెట్టినటువంటి యంత్రం మహిమ అదంతా కూడా. వెళ్ళొచ్చి చక్కగా ఏం చేస్తారంటే, మీరు ఉపవాసం ఉండగలుగుతారా, ఉండండి, కంపల్సరీ ఏం లేదు. అమ్మవారు ఎక్కడా కూడా, అమ్మ ఎక్కడా కూడా నువ్వు తినకరా అనదు. కండిషన్స్ ఉండవు అమ్మవారి దగ్గర. అమ్మకి కండిషన్స్ ఉండవని, అమ్మ ఎంతసేపు నువ్వు తిన్నావా లేదా ఇంకేమైనా పెడదామా. ఇప్పుడు అమ్మ వడ్డించేటప్పుడు చూడండి, మీరు గమనించండి, మనం ఇలా తింటే ఏదో చూస్తాం, ఒక టక్కన అన్నం వేసేస్తుంది. అవును. అడగను కూడా అడగదు, ఎందుకంటే అడిగితే వీడు వద్దంటాడేమో. అలాగే అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే, మనకి మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి చూస్తూ ఉంటుంది మన లైఫ్కి, మనమే దాన్ని అర్థం చేసుకోం. ఎస్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు ప్రత్యేకంగా మీరు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. సంపదలు కావాలనుకునేటువంటి వారు 2 మంత్రాలు చేసుకోవచ్చు. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదాయ నమః. అంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటాయి, ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః చేసుకోవచ్చు. ఇది చేసుకోవచ్చు. కొంతమందికి మానసికంగా బాగా స్ట్రెస్ ఉంటుంది. ఇది ఈరోజు ఎట్లాగో పౌర్ణమి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఓం మనస్వినియే నమః చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ పౌర్ణమి నాడు ఉండేటువంటి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. చేసుకున్నారంటే ఇంకోటి ఏంటి, ఇవి చేసుకోవడం నైట్ టైం చేయండి, ఇంకా బాగా పనిచేస్తుంది. సాక్షాత్తు చంద్రుడి ముందు చేస్తే రూపంలో ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా అమ్మవారి జయంతి రోజు ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు, మీ ఉపాసన కూడా ఎలా స్టార్ట్ అయిందని కొంచెం మధ్యలో యాడ్ చేసి కూడా చెప్పారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.
సో చూశారు కదా లలితా జయంతి అంటే అమ్మవారి ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు మీ కష్టాలన్నీ తీర్చేస్తుందని చెప్పేసి గురువుగారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.